సూర్యాపేట జిల్లా పాలకీడు డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన సహచర కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సిమెంట్ పరిశ్రమ వద్ద యూపీ, బీహార్కు చెందిన కార్మికులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలికి వచ్చిన పోలీసులపైన దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను పరిగెత్తించి కర్రలతో దాడి చేశారు. ఘటనలో ఎస్ఐ, కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసుల వాహనంపై రాళ్లు విసరడంతో పాటు పరిశ్రమ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు ధర్నాను కొనసాగిస్తామన్న కార్మికులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దాదాపు 200 మందికి పైగా కార్మికులు ధర్నాకి దిగడంతో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద పరిస్థితి ఎలా ఉంది? అక్కడి కార్మికులు శాంతించారా ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతం అయితే పాలకేడు డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వద్ద అయితే పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దారు. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చెల్లాచెదురు చేశారు. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి అంతా కూడా కొంత సర్దుమణిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ సూర్యాపేట జిల్లా పాలకేడు వద్ద డెక్కన్ సిమెంట్ పరిశ్రమ కొనసాగుతుంది. ఇందులో ప్రతిరోజు కూడా నిత్యం యావరేజ్ గా 60 మంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు, బీహార్ చెందిన వాళ్ళు. అయితే ఇటీవల 3వ యూనిట్ ప్రారంభం కోసము ఇక్కడ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ బీహార్ కార్మికులతో పాటు యూపీ, జార్ఖండ్ చెందిన మరికొంతమంది కార్మికులను కూడా తీసుకొచ్చారు. మొత్తం ప్రస్తుతం అయితే 250 మంది కార్మికులు అయితే ఇక్కడ ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రము ఇక్కడ యూపీకి చెందినటువంటి కార్మికుడు వినోద్ కి కొంత అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా ఉన్నటువంటి కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్మికులు అతన్ని ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం మిర్యాలగూడ ఆసుపత్రికి తీసుకురావాలని చెప్పి సూచించారు. ఆ సూచనల మేరకు ఈ కార్మికుడు వినోద్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకున్నారు. అయితే అక్కడ పరీక్షించినటువంటి వైద్యులు దారి మధ్యంలోనే వినోద్ చనిపోయాయని చెప్పి కూడా వాళ్ళు నిర్ధారించారు. దీంతో అక్కడ ఆ సిబ్బంది, అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా మళ్ళీ ఫ్యాక్టరీ వద్దకు వచ్చి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు చెప్పడం తోటి సరే రేపు ఈ కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఉదయం నుంచి కూడా వీళ్ళు ఆ కంపెనీ నిర్వాహకులతో మాట్లాడడం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎంతసేపటికి అందుబాటులో రాకపోవడం తోటి ఒకసారిగా ఆవేశానికి గురైనటువంటి ఈ బీహారు, యూపీ చెందిన కార్మికులందరూ కూడా ఆందోళన దిగారు. ఈ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశారు. ఒక క్రమంలో ఆందోళన కూడా తీవ్ర స్థాయికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్, అక్కడ ఉన్నటువంటి అద్దాలని, ఆఫీస్ రూమ్ లో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ ఫ్యాక్టరీ వద్ద చేరుకొని ఆ ఆందోళనని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ కి, ఒక హోమ్ గార్డ్ కూడా ఆ కారు పోలీసు వాహనం మొత్తం కూడా ఆ ముందు వెనక బాగా అద్దాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. అయితే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పై అధికారులకి సమాచారం అందజేయడంతో మరికొంత సిబ్బందిని కూడా మొబిలైజ్ చేసి పంపించడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఎక్కువ మంది పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు అందరూ కూడా అక్కడ చేరుకొని అక్కడ నుండి ఆ మాబుని మొత్తాన్ని కూడా ఆ కార్మికులందరినీ కూడా చెల్లాచెదురు చేశారు. మొత్తం కూడా ఇప్పుడు పరిస్థితిని అయితే మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉధృత మొత్తం కూడా తగ్గిపోయి పరిస్థితులను కూడా చక్కదిద్ది ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతుంది. ఒకవేళ ఇంకా ఈ కార్మికులు ఎవరైనా ఒక్కరిద్దరు వస్తే మాట్లాడి వాటికి సంబంధించిన పరిహారం ఏమైనా ఉంటే మాట్లాడతామని చెప్పి కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా చర్చలు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద అయితే అంతా ఇదే ఇక్కడ ఉన్న తాజా సమాచారం. రైట్, ధన్యవాదాలు ఈశ్వర్. ఎస్పీ గారు ఇప్పుడు వస్తాడు.